ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయై నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు ఎవరిపైనను గ్రహణం దోషం లేకుండా, గ్రహణం యొక్క శూల ఎవరిపైన పడకుండా అందరికీ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని, అలాగనే తెలుగు సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి కాల సమయంలో కనుక అందరికీ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాలు ఐశ్వర్యాలు అలా జీవితకాలంలో నిత్యము ఐశ్వర్య ఆనందంగా గడపాలని, సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన అధ్యాయ జీవితంలో సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ అందరికన్నా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. మనకు 1వ తారీఖు మార్చి నెల 2026 నుండి 15/3/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి చంద్రగ్రహణం చూడరాదు. అదే కాకుండా 6వ స్థానంలో 4 గ్రహాల సంచార స్థితి, రాశాధిపతి రవితో కలిసి ఉన్నప్పుడు, బుధాత్య రాజయోగం ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని, గ్రహణ దోషాన్ని కూడా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రుణరోగ శత్రుస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడైనటువంటి రాహు భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు కనుక కొద్దిపాటి రుణ సమస్య, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. అదే కాకుండా రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు మౌనము, ధ్యానము, ఆరోగ్యము, సత్ప్రవర్తన, సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకలమైనటువంటి సత్ప్రవర్తన చేత వీటన్నిటిని తొలగించుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 7వ స్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలము. వివాహ ప్రయత్నం చేసేవారికి కళ్యాణ యోగము, దంపతుల మధ్య అన్యోన్యత, వీరికి విదేశీయానము, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలతో ఆనందకరమైన జీవితాన్ని కూడా వీరు పొందబోతున్నారు. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రమోషను, ఐశ్వర్యం పొందబోతున్నారు. వ్యయంలో కేతు సంచార స్థితి, వ్యయంలోనే గ్రహణం జరుగుతుంది కనుక వీరికి దోష పరిస్థితి ఉంది కనుక కన్యరాశి జాతకులు గ్రహణకాల సమయంలో గ్రహణాన్ని చూడవద్దు. కనుక గ్రహణానికి ఒక 4 గంటల ముందుగానే అంటే 10:30-11 గంటల లోపలనే భోజనం చేసి గ్రహణ ప్రారంభకాల సమయంలో పట్టు స్నానము, గ్రహణకాల సమయంలో దేవతార్చన, కులదేవతలు, గ్రామదేవతలు, నవగ్రహ దేవతల యొక్క స్మరణ, గ్రహణ తదనంతరము స్నానము, గ్రహణ దోష పరిహారార్థము దానములు, పూజా కార్యక్రమాన్ని చేసుకోవడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. అలాగనే తెలుగు సంవత్సరాది చివరి అష్టమి తిథి ఎందున
కాళభైరవ స్వామి వారికి పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని అష్టకాన్ని వినడం, చదవడం, వ్రాయడం చేసి వీటిని తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. వ్యవసాయ సోదరీమణులు, ఆహార ఉత్పత్తులు, స్వయం వృత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మార్చి నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 3వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరంలో మనకు చంద్రగ్రహణం జరుగుతుంది. కనుక చంద్రగ్రహణము మధ్యాహ్నము 3 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. కనుక 3 గంటల ముందరలోనే భోజనం చేయాలి. కనుక 11 గంటల లోపనే అందరూ భోజనం చేయండి. గ్రహణకాల సమయంలో వీలైనంత వరకు తినడం, వాదించడం, కోపతాపాలకు అవకాశం ఇవ్వకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే గ్రహణ దోషం తొలగి రాబోయే వచ్చేటువంటి గ్రహణం వరకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి గమనించాలి. గ్రహణకాల సమయంలో నిల్వ ఉండబడిన వస్తువులను ఆ రాత్రి కానీ మరుసటి రోజు కానీ దయచేసి భుజించవద్దు. నిల్వ ఉండబడినటువంటి పదార్థాలలో దర్భను వేసి ఉంచండి. సకలమైనటువంటి గ్రహణకాల సమయంలో మంత్ర సాధన ఏదైతే చేస్తామో అద్భుతమైన ఫలితాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. 11వ తారీఖున పాల్గొన మాస బహుళ అష్టమి, అంటే ఈ తెలుగు సంవత్సరాదిలో చివరి అష్టమి కనుక ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలను తొలగించుకొని రాబోయేటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కాల సమయంలో ఇంటిలో శుద్ధి పెట్టుకొని నింబకుస్మ దీపాన్ని కానీ, నారికేల దీపాన్ని కానీ, అలా కుష్మాండ దీపాన్ని కానీ పెట్టి కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము చేయగలిగినట్లయితే సకల అష్ట కష్టాలు తొలగిపోయి ఈ సంవత్సరంలో మనపైన ప్రసరించినటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలను ఆచరింపచేయడం జరుగుతుంది. కనుక అందరికీ వీడియో కాల్ ద్వారా చూపించి మీ గోత్రనామములతో కాళభైరవ పూజ, హోమ కార్యక్రమం చేయించి ప్రసాదంను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా, సంపూర్ణంగా వ్రాసి మీకు వాట్సాప్ ద్వారా పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను వివరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత, సంపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానం చేత మనము జీవితాన్ని తెలుసుకుందాం. జాతకంలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకుందాం. జాతకంలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం. ఆనందకరమైన జీవితాన్ని పొందుదాం అనేటువంటిది చిన్న విన్నపం. కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఈ తెలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సర కాలం సమయంలో అందరికీ ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా మరొక్కసారి కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.